హాయ్ నమస్తే. నేను మీకు చేసి చూపించాలనుకుంటున్న రెసిపీ వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ధనియాలు వేసుకుని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకున్నాక ఫ్రై అయిపోయాక మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లారాక మిక్సీ చేసుకోండి, వేడిగా ఉండగా చేసుకోకూడదు. కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాక మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ అయిన దాంట్లో పెట్టుకున్న వాక్కాయలు వేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి. అలాగ స్మూత్గా మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకున్నాక మనం దాంట్లోకి పోపు వేసుకుంటే బాగుంటుంది. అంటే అది ఆప్షనల్. దానికి పోపుకి కావాల్సిన 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక లైట్గా ఇంగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దానికి తగిన పోపుని తీసుకొచ్చి పచ్చడిలో వేసేసుకుంటే మన కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి రెడీ.